నువ్వు వినడానికి మాత్రమే వస్తున్నావు, దాన్ని నిజ జీవితంలో అప్లై చేసుకో పో అని చెప్పేసి డెంగేరాబాయి రూమ్లోకి వెళ్ళని చెప్తాడు. హలో బ్రదర్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి ఏంద్రాబాయి తమ్మునేలు అట్లా పెట్టినావు, డ్రగ్స్ మోటివేషన్ ఒకటే అని చెప్పేసి పెట్టినావు. డ్రగ్స్ అనేది చెడు, మోటివేషన్ అనేది మంచి కదా అంటే కాదు. నా దృష్టిలో రెండు కూడా ఒకటే. నీ దృష్టి ఎవరు కావాలి రాబాయ్ అంటే నేనేం చేయలేదు. లేదు బ్రదర్, నీ దృష్టి కూడా మాకు కావాలని మీరు అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఈ మధ్య ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఓకే, యూట్యూబ్ ఛానల్లో ఒక 10 వీడియోలు చూస్తే దాంట్లో కంపల్సరీ ఒకటి మోటివేషన్ సంబంధించిన వీడియో ఉంటుంది. ఆ వీడియోలలో ఏముంటుంది, ఒకడు ఉంటాడు మైక్ పెట్టుకుంటాడు, ఒక మైక్ కొనుక్కుంటాడు, ఒక సూటు బూట్ వేసుకుంటాడు, రెంట్ తీసుకొచ్చుకొని ఒక 10 మంది గొర్రెలను జమ చేసుకుంటాడు. ఆయనకి నోటికి వచ్చింది చెప్తూనే ఉంటాడు. అది ఏం చెప్తాడంటే, జస్ మనిషి తెలుసుకుంటే సాధించేది ఏది లేదు, లేచి పరిగెత్తడం చేత కాకపోతే నడుచుకుంటావు, అది కూడా చేత కాకపోతే దేక్కుంటావు అని చెప్పేసి కాబోయే అంబానీవి, కాబోయే బిల్ గేట్స్వి, కాబోయే కోటీశ్వరువి, డబ్బు సంపాదించు అని చెప్పగానే ఈ సౌటనా కొడుకులు గూస్ బంప్స్లు వేసుకుంటా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్మోస్ట్ ఒక డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి ఎంత కిక్గా ఫీల్ అవుతారో వీళ్ళు కూడా మోటివేషన్ అయినాకనే అంత కిక్గా ఫీల్ అవుతారు. మైండ్లో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన డోపమైనే మనల్ని సంకరాగిస్తుంది. మనం మోటివేషన్ అంటే అర్థం ఏందో తెలుసుకుందాం, అప్పుడే మనకు డ్రగ్స్కు దీనికి సంబంధం ఏందని అర్థమవుతుంది. రైట్, ఓకే. డెఫినేషన్ ఏంటంటే ఉత్తేజపరచడం, రెచ్చగొట్టడం. అన్న ఏందన్న, ఉత్తేజపరచడం అయితే ఓకే, కానీ రెచ్చగొట్టడం ఏందనంటే ఎస్, దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. అయితే మనకు తెలుసు ఈ మోటివేషన్ అనేది ఎక్కువగా మనం ఏంటంటాం, యుద్ధ సమయాల్లో వింటాం. పాతకాలంలో 300 యోధులు సినిమా ఉంది కదా, 300 సోల్జర్స్. ఆ సినిమాలో మనకు బాగా కనబడుతుంది. అది 300 మధ్య ఉంటారు, పెద్ద పెద్ద సైన్యాలతో పోటీ పడాలి. అట్లాంటప్పుడు వాళ్ళ మనసులు అనేది బలహీనంగా తయారైంది, భయం అనేది స్టార్ట్ అవుతుంది. మనం 300 మంది ఉన్నాం, వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. ఎట్లా యుద్ధం చేయాలనే సిచ్యువేషన్లో వీళ్ళ మనసులు అనేది, సంకల్ప బలం అనేది డౌన్లో ఉన్నప్పుడు మోటివేషన్ అనేది ఇస్తారు అనమాట. చూస్తే మన ఆల్రెడీ లీడర్ ఖతర్నాక్ మోటివేషన్ ఇస్తాడు. మోటివేషన్ వేయగానే వీళ్ళు బల్లెము వడిసే పట్టుకొని యా యా హూ హూ అని చెప్పేసి కూర్చున్న వాళ్ళు లేస్తారు. మరి ఆ యుద్ధం గెలుస్తారా గెలవా తర్వాత విషయం. వాళ్ళు చేసిందంత కష్టం ఉందా, మోటివేషన్ ఫలితం ఉందా, లేదా యాదృచ్ఛికంగా సంఘటనలు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసినా తెలియదు, పరిసరాలు హెల్ప్ చేసినా తెలియదు, వాతావరణం హెల్ప్ చేసినా తెలియదు. దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఎవరికైనా మోటివేషన్ అవసరం అంటే బలహీనులకు మాత్రమే మోటివేషన్ అనేది అవసరం. బలవంతుడికి అవసరం లేదు మోటివేషన్. వాడు కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే అంతటి ఏం పని అవుతుంది ఏం పని కాదనేది ముందే కనిపెట్టి, నేను ఏ పని చేయగలుగుతా, 100% దేనికి న్యాయం చేయగలుగుతా అని, దేంట్లో ముందడుకోగలుగుతా అని వాడు అర్థం చేసుకుని పని అనేది స్టార్ట్ చేస్తాడు, సక్సెస్ అవుతాడు. ఈ బలహీనుడు ఏం చేస్తాడు, ప్రతి పని భూమి ఉన్న ప్రతి పని నాతో అవుతుంది అని చెప్పేసి ముందడుకోతాడు, బొక్కబొర్ర పడతాడు. ఆస్తిపరంగా నష్టం వస్తుంది, ప్రాణాల పరంగా కూడా నష్టం వస్తుంది, మానసికంగా కూడా దిగజారిపోతాడు. యుద్ధ సమయంలో సైనికులకు వాళ్ళ ప్యాషన్ అనేది ఒకటే, స్వాతంత్రం. అంటే వాళ్ళ ప్యాషన్ మీద వాళ్ళు కష్టపడతారు కాబట్టి, ఆ ప్యాషన్ ను సాధించే క్రమంలో వాళ్ళు బలహీనపడ్డారు కాబట్టి వాళ్ళ మోటివేషన్ అనేది అవసరం. ఇదే యుద్ధ సైనికులను వేరే పనికి తీసుకొని దాంట్లో మోటివేషన్ ఇస్తే సాధించగలుగుతారా? నథింగ్. ఒక్కడు కూడా ముందటికి వెళ్ళారు. వర్కౌట్ కాదు మోటివేషన్. వీళ్ళ ప్యాషన్ అనేది యుద్ధం కాబట్టి, స్వతంత్రం కాబట్టి దాంట్లో వర్కౌట్ అవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనకు నచ్చిన విషయంలో మన ప్యాషన్ ఏదైతే ఉందో ఆ విషయంలో మనకు ఎప్పుడైనా మనం పోయే మార్గ మధ్యంలో మనం బలహీనపడ్డట్టయితే మనకు మోటివేషన్ అనేది అవసరమవుతుంది. మిగిలిన సందర్భాల్లో మోటివేషన్ తీసుకుంటే అది డ్రగ్స్తో సమానం, మనని సర్వనాశనం చేస్తుంది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ఒకటి కండిషన్లో ఉన్న కారు, కండిషన్లో లేని కారు. అయితే ఈ కండిషన్లో ఉన్న కారుకు పెట్రోల్ పోసి చాలు చేసి నడిపితే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకో కారు ఏంటంటే అది కండిషన్లో లేదు, దానికి దక్క కొట్టాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఈ దక్క కొట్టడమే మోటివేషన్. ఏదో ఒక సందర్భంలో అట్లా దక్క కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది, మళ్ళీ రానియద్దని చెప్పేసి మెకానిక్ షాప్లో రిపేర్ చేయించుకుంటే అది ఓకే. లేదు ఇప్పుడు ఛాలెంజ్ లేదని చెప్పేసి పోయిండు అని పని చేసుకుని మళ్ళీ కారాడ పెట్టేసి మళ్ళీ ఎటో ప్రయాణం పోతున్నావు, మళ్ళీ దక్క కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ప్రతిసారి దక్క కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే నువ్వు దానికి అలవాటు అయిపోయినావని అర్థం. వీడు బలహీనుడు, వీడు బలవంతుడు. ఓకే, బలవంతుడు ఎప్పుడు వాడితో అయ్యే పనులు మాత్రమే చేస్తాడు. బలహీనుడు ఎప్పుడు వాడి కాడి పనులలో కూడా సాధించాలని కోరుకుంటాడు. మరి దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏందన్నా అని అంటే అడిక్షన్ టు మోటివేషన్. ఓకే, ఈ మోటివేషన్ ఇచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ అనేది లేస్తాయి. మోటివేషన్ బంద్ అయినాక మన గూస్ బంప్స్ అనేది డౌన్ అయింది. మళ్ళీ మోటివేషన్ ఇస్తే మళ్ళీ లేస్తాయి, మళ్ళీ డౌన్ అవుతుంది. ఈ విధంగా లేచి డౌన్ అయ్యి ఏమవుతుందంటే అడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అడిక్షన్ అయితే ఏమవుతుందంటే దానికి వెళ్ళి బయటకు వెళ్ళదు. ఓకే, మోటివేషన్ వినడానికి మాత్రమే నీకు అలవాటు, కానీ ఏం బీగలేవు. థింకింగ్ పవర్ అనే ఆలోచన శక్తి అనేది నశిస్తుంది, బతికున్న పీనుగులాగా తయారైంది.
కొంతమంది ఏడాది 2 నెలల నుంచి పోతారు. ఏం చెప్తున్నారు అని అంటే నేను మోటివేషనల్ స్పీచెస్ వినడానికి పోతున్నా అని చెప్తాడు. పోనీ ఏమైనా పీకినవా ఇని అంటే ఏం పీకిలే అంటాడు. పైన చూస్తాడు. మోటివేషన్ స్పీచ్ ఈయన నిజ జీవితంలో వాడు ఏదైతే సాధించాలనుకుంటున్నాడో దాంట్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేయడు. అందులో నేర్చుకున్న విషయాలు ఓకే ఏం చేస్తాడు, వింటాడు, అత్తడు, తింటాడు, పంటాడు, పోతాడు, మళ్ళా ఇంటాడు, అత్తడు, తింటాడు, పంటాడు. ఈ క్రమంలో ఏమవుతుందనంటే బానిస అయిపోతున్నావు మోటివేషన్. అంటే ఈ మోటివేషన్ స్పీచ్ వినకపోతే బానిస అయిపోతుంది. అంతెందుకు మీరే ఒకసారి చూడండి, మనలోనే చాలా మంది రీల్స్ యూట్యూబ్లో షార్ట్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏదైనా మోటివేషన్కి సంబంధించి వాడు సుబ్బు వేసుకుంటూ మైక్ పెట్టుకుంటూ సోది చెప్తా పోతా ఉండు. ఆడ అట్లా చేసిండు, ఈడిట్లా చేసిండు అని ఏమవుతుంది, వింటాం, అబ్బా ఏం చెప్పిండ్రు అని చెప్పేసి లైక్ కొడుతాం. మళ్ళీ స్క్రోల్ చేస్తాం, మళ్ళీ ఇంకొక మోటివేషన్ అనేది వస్తుంది, మళ్ళీ వింటాం, లైక్ కొడతాం, స్క్రోల్ చేస్తాం, మళ్ళీ వింటాం, మళ్ళీ స్క్రోల్ చేస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అట్లా మోటివేషన్ ఎన్నిసార్లు వచ్చినా వింటూనే ఉంటాం. ఎట్లింటామని అంటే పండుకొని వింటాం. ఒక్కోడన్నా ఆ మోటివేషన్ వచ్చినప్పుడు లేచి నిలబడి కూర్చొని చూసింటా రే నథింగ్. ఓకే చెప్పిన కదా, బలహీనులకు మాత్రమే మోటివేషన్ అనేది అవసరం. అది కూడా వాళ్ళకు ప్యాషన్లు. మిగిలిన వాళ్ళకు మోటివేషన్ ఇస్తే ఏమవుతుంది అంటే ఈ విధంగా అడిక్షన్ అనేది అవుతుంది. ఓకే అది వినడం తప్ప ఏం చేయలేడు. ఇట్లా మనల్ని పిచ్చినా కొడుకులని చేసి బిజినెస్ చేసుకోవాలనేది ఈ మోటివేటర్స్ల ఉద్దేశం. ఓకే లూసిఫర్ సినిమాలో చెప్తారు కదా, నార్కోటిక్స్ ఈజ్ ఏ డర్టీ బిజినెస్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ మోటివేషన్ కూడా ఇస్ ఏ డర్టీ బిజినెస్. ఆల్మోస్ట్ డ్రగ్స్తో సమానం. డ్రగ్స్ మెల్లమెల్ల కిక్కిచ్చిన తర్వాత మనని ఉత్తేజపరిచిన తర్వాత అది అడిక్షన్ అయిపోయి మనని ఎట్లయితే సర్వనాశనం చేస్తుందో ఈ మోటివేషన్ కూడా అదేవిధంగా ఆల్మోస్ట్ దానికంటే ఎక్కువ 10 రెట్లు కూడా ఎక్కువ సర్వనాశనం చేసే అవకాశం అనేది ఉంటుంది. కొలాప్స్ అయిపోతాం మనిషి. మీరు బలహీనులు అనుకుంటే మాత్రమే చూడండి, అది కూడా మీ ప్యాషన్లో ముందడికి వెళ్తున్నప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చి అక్కడ డిసప్పాయింట్ అయినప్పుడు మాత్రమే మోటివేషన్ అనేది వినండి. విన్న తర్వాత వెంటనే దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి మోటివేషన్ అనేది బిజినెస్ ఎట్లా ఉంటుంది అంటే ముందు మనుషులను బ్రెయిన్ వాష్ చేయాలి. మనిషి తలుచుకుంటే సాధించండి ఏది లేదు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టేసి ప్రమోషన్ చేస్తే ఆటోమేటిక్గా ఉరికొచ్చేస్తారు. మెల్లమెల్లగా రెగ్యులారిటీ అనేది పెంచాలి. ఓకే వాళ్ళు అటెండెన్స్ అయ్యే సిచ్యువేషన్ అనేది పెంచాలి. ఎట్లా అంటే వాళ్ళని తక్కువ వేసి మాట్లాడదు. ఓకే ఏ మోటివేటర్ అయినా ఏం చెప్తాడు, నువ్వు తోపు, నువ్వు తొరుము, నువ్వు తలుచుకుంటే సాధించండి ఈ భూమి మీద ఏది లేదు, దేకు, నడువు, పరిగెత్తు అని చెప్పేసి శ్రీశ్రీ చెప్పినట్టు చెప్తాడు. శ్రీశ్రీ ఎందుకు చెప్పాడు, నీ ప్యాషన్ సాధించడానికి పరిగెత్తు అని చెప్పాడు. మరి ఈడేం చెప్తాడు అన్నీ సాధించగలుగుతావు. ఓకే నీతో కాని పని భూమి మీద ఏది లేదు అని చెప్పేసి చెప్పి వాళ్ళని తోపులాగా బిహేవ్ చేసి ఎవరికైనా సరే మనల్ని తిడితే మన కోపం వస్తుంది, మనల్ని పొగిడితే రాదు. అట్లాంటి మనుషులు మనకి కొనస్తారు. అదేవిధంగా నచ్చే విధంగా చేసుకుని మనల్ని తోపుతురమని చెప్పేసి మెల్లమెల్లగా మనల్ని అడిక్షన్కు బానిస అనేది ఇచ్చేస్తారు. ఓకే అంటే నువ్వు మోటివేషన్ అయిన తర్వాత పోయి ఏమైనా పీకవని టికెట్ డబ్బులు కొనుక్కొని మోటివేషన్ క్లాస్లోకి రావడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తావు. అదే అలా కావాల్సింది. ఓకే మెల్లమెల్లగా ఫేమ్ అనేది సంపాదించుకుని అరే ఇటు మోటివేషన్ బలి చెప్తారు రాబాయ్ అని చెప్పేసి మనల్ని పోవడంగానే ఏం చేస్తాం, ఆ వ్యక్తి గురించి ఇంకో 10 మందికి చెప్తాం. అదేవిధంగా మనం కూడా ఇంకో 10 మందికి చెప్పి అట్లా ప్రమోషన్ అనేది ఎక్కువ మొత్తంలో జరిగి బిజినెస్ వైపు షిఫ్ట్ అవుతుంది వాళ్ళ మోటివేషన్. ఓకే ఇదే అలా ప్లాన్ అన్న. ఇక ప్రతి ఒక్క మోటివేటర్ అదే విధంగా ఉంటాడు అన్నట్టే ఉండడు. ఓకే నిజమైన మోటివేటరు ఏం చేశాడంటే చెప్పన్నా, నువ్వు ఈరోజు వచ్చినావు ఒక మోటివేషన్ క్లాస్ విన్నావు, నెక్స్ట్ వాడికి కనబడితే చూస్తాడు ఒకసారి, మళ్ళీ కనబడితే అమ్మ నా బూతులు తింటాడు. ఎవడో రియల్ మోటివేటర్, బిజినెస్ మోటివేటర్ కాదు. నువ్వు వినడానికి మాత్రమే వస్తున్నావు, దాన్ని నిజ జీవితంలో అప్లై చేసుకోపో అని చెప్పేసి డెంగేరాబాయి రూమ్లోకి వెళ్ళని చెప్తాడు, డెంగేరాబాయి స్టేడియంలోకి వెళ్ళని చెప్తాడు. ఈ మోటివేషన్ స్పీచ్లకు అలవాటు అవుతున్నారా అవుతలేరా అనేది మీరు అర్థం చేసుకొని చూడూరు ఒకసారి గమనించుని. మీకు మోటివేషన్ అనేది ఎక్కువగా ఇనబుద్ధి అవుతుందా, ఆ ఇన్న విషయాలు అప్లై అయ్యబుద్ధి అవుతుందా అనేది ఒకసారి గమనించు. ఒకవేళ ఇనబుద్ధి మాత్రమే అయితే మీరు దానికి బానిస అవుతున్నారని లెక్క. ఇది వెరీ డేంజరస్ సిచ్యువేషన్. నువ్వు దేనికి బానిస అయినా సరే ఇబ్బంది ఉండదు, కానీ మోటివేషన్కి మాత్రం బానిస అయినావనుకో బతికున్న పీడుగులాగా తయారవుతుంది. ఓకే గూస్ బంప్స్ లేస్తాయి పంటాయి అంత మించి ఇంకోటి అనేది ఒక్కడు కూడా ముందడికి అనేది వేయవు. బలహీనులకు మాత్రమే మోటివేషన్ అనేది అవసరం. నువ్వు బలహీనుడు అని నువ్వు అనుకుంటే బలవంతుడు అని నువ్వు అనుకుంటే కామన్ సెన్స్ యూజ్ చేయి. నీ వల్ల ఏ పని అవుతుంది ఏ పని కాదని చెప్పేసి అనుకో. ఫస్ట్ నీ సెల్ఫ్ డిమోటివేషన్ అనేది చేసుకో. అన్న ఏందన్నా మోటివేషన్ చేస్తే మంచిది అన్నాడు, డిమోటివేషన్ మంచిది అంటే ఏంటంటే ఎస్ దాని గురించి కూడా 2-3 రోజుల తర్వాత ఒక వీడియో వస్తుంది. సెల్ఫ్ డిమోటివేషన్ అది ఎంత పవర్ఫుల్ ఉంటుంది అనేది మీకు చూపిస్తారు వీడియోలో. దాంతో ఏ పని అవుతుంది ఏ పని కాదని డిసైడ్ చేసుకున్న తర్వాత, మన స్కిల్స్ దేంట్లో ఉన్నాయి దేంట్లో లేవని డిసైడ్ చేసుకున్న తర్వాత, మనం దేంట్లో రాణించగలుగుతాం దేంట్లో రాణించలేమని డిసైడ్ చేసుకున్న తర్వాత, మన బలం దేంట్లో ఏ విషయం లేకుంది ఏ విషయంలో ముందడికి పోతున్నామని తెలుసుకున్న తర్వాతనే ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తే సక్సెస్ అయ్యే శాతం అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మోటివేషన్ ఇచ్చింది కదా అని చెప్పేసి
చెప్పులు ఉన్నతోటి చెప్పులు లేని తిరిగితే ఏమవుతుంది? కష్టగా వస్తే ముందు. ఓకే, అదే పరిస్థితి అవుతుంది మీది కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూసినందుకు ఇది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి, వీలైతే కామెంట్ పెట్టండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.